బార్ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తమ గురించి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుని రాగా ప్రభాకర్ వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జూన్ 3 వరకు ఎన్నికల కోడ్ ఉండటం కారణంగా ఏమీ మాట్లాడే పరిస్థితి లేదన్నారు. ఇక్కడేం చేసినావు చెప్పు. పార్లమెంటులో వినోదన్న గలం కావాలట, రా పార్లమెంట్లో నువ్వేం మాట్లాడలేవో మేమేం మాట్లాడలేవో బహిరంగ చర్చకు ఇక్కడనే సిద్ధమనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాం. ఆ ధైర్యం తీసుకోండి. ఊర్లలో ఎలా మీరు రెండు పార్టీలను మల్ల యుద్ధంలో ఏ విధంగా అయితే నాకౌట్ కొడతామో ఆ విధంగా గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో వాళ్ళ కార్యక్రమాలు ఏమీ లేవని బల్ల గుద్ది నాకౌట్ కొట్టే విధంగా మీరు మీ కార్యక్రమం ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆనాడు 2004 నుంచి 2014 రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మనం చెప్పిన ప్రతి మాట అమలు చేసినాం. ఇలా ధైర్యంగా గల్లెగరేసుకొని చెప్పుకునే హక్కుంది. అదేవిధంగా మొన్న కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 నెలల్లో ఎక్కడికైనా ధైర్యంగా చెప్పండి. ఈరోజు ఆర్టీసీల మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం ఇస్తా ఉన్నాం. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఇస్తా ఉన్నాం. 500 రూపాయల సిలిండర్ ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. నియోజకవర్గానికి 3500 ఇండ్ల ఎంపిక ప్రక్రియ మీ అందరి సమక్షంలో జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. అట్లనే మొన్ననే ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్లో చెప్పారు, ధైర్యంగా బల్ల గురించి ఊర్లల్లో ప్రతి పోలింగ్ స్టేషన్లో చెప్పండి, ఆగస్టు 15 వరకు మేము రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పమని కోరుతా ఉన్నా. నిన్ననే ఒకటి వీడియో చూసిన, ఆయన నాగరాజ్ అనే యాంకర్ ఆయన అడుగుతాడు, మీ తండ్రి గారు ఏం చేసేవారు అని. టీచర్ అని చెప్తాడు. టీచర్ అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు అంటాడు. ఆ నాగరాజ్ షాక్కు లోనవుతాడు. టీచర్ అంటున్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటున్నారు అని క్లారిటీ కోసం అడుగుతాడు, ఏమన్నా తప్పిదం చేసినాడా అని. లేదు, టీచర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేసేవాడు అంటే ఆయన ఏమనుకున్నాడంటే టీచర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, ఎడ్యుకేషన్